ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసే కృప పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు మరి ఈ యొక్క షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందుకు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మీరు అందరు బాగున్నారు కదండి. మేము కూడా దేవుని మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి మేము కూడా బాగున్నామండి. సరే, మంచిది. దేవుడు ఈ రోజుకి మనకు అనుగ్రహించిన వాక్యాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 96వ కీర్తన 6వ చరణం 2వ లైను. 96వ కీర్తన 6వ చరణం 2వ లైన్ చదువుతానండి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. చాలండి. ఏమున్నాయంటే ఆయన పరిశుద్ధ స్థలంలో బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. పరిశుద్ధ స్థలం అంటే ఏంటండి? మందిరం. ఆయన మందిరంలోనే ఉన్నాయంట. ఏమున్నాయన్న మందిరములు అంటే బలము మరియు సౌందర్యం. ఆయన బలవంతుడు. యెషయా గ్రంథం మనం చదువుతాం కదండి. ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి చదువుతూ ఉంటాం కదా. బలవంతుడైన దేవుడు అండి యేసయ్య. మన దేవుడు, మన ఆరాధ దైవమైన యేసయ్య ఎవరు అంటే ఆయన బలవంతుడు. ఆయన బలము చేతనే సమస్తమును సృజించి పరిపాలిస్తున్నటువంటి దేవుడు. అయితే చూడండి, మరి 2వ రాజు గ్రంథంలో ఒక రాజు ఉన్నాడండి. 2వ దినవృత్తాంతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో ఆస అనే ఒక యూదులను పరిపాలిస్తున్నటువంటి రాజు ఉన్నాడండి. అయితే ఆ రాజు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో దేశం అంతా కూడా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. యుద్ధాలు ఏమీ లేవు. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి ఉన్నాడండి, కూషీయుడు అనేటువంటి జరాబు యుద్ధం చేయడానికి వేల రథములతో దండెత్తడానికి, ఆ యొక్క ప్రజలను ఆక్రమించుకోవడానికి, ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి, ఆ యూదులందరినీ ఆక్రమించుకోవడానికి దండెత్తి వచ్చారు. అయితే మరి ఆసాకు కూడా సైన్యం ఉన్నారు. ఎంతమంది సైన్యం ఉన్నారు అని అంటే అతనికి 2,80,000 సైన్యం ఉన్నారు. మరి ఇతనికి ఎంత ఉన్నారు? కూషు దేశుడు అయినటువంటి ఆ యొక్క జరావుకి అని అంటే ఆయనకి వేల సైన్యములు, అలాగే 300 రథములు అన్నీ వేసుకొని యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. అయితే ఈ ఆశ ఏం చేస్తాడు తెలుసా? మాకు సైన్యం ఉంది కదా, మా దగ్గర 2,80,000 మంది సైన్యం ఉంది కదా, మరి వాళ్ళందరినీ వేసుకొని వెళ్తాను నేను యుద్ధానికి అని పోలేదండి. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? 11వ వచనం, 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 11వ వచనంలో చక్కటి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన అంటే, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఇలాగ చెప్తున్నాడు. ఏమనంటే, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరయ్యా? నువ్వు బలవంతుడవు, బలహీనమైన మాకు సహాయం చేసేవాడు నీవేనయ్యా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే మేము ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. యెహోవా, నీవే మా దేవుడు అని ప్రార్థన చేస్తాడండి. మరి అతను కూడా మరి ఉన్నారు కదండి సైన్యము, మరి మా బలం ఉంది అని, బలము ఉంది కదని విర్రవీగి వెళ్ళిపోలేదు. కొంతమంది విర్రవీగుతూ ఉంటారండి, డబ్బులు బట్టి విర్రవీగుతూ ఉంటారు. మా బలము డబ్బు, మా ఉద్యోగం డబ్బు, నా బలము ఉద్యోగము, నాకు ఎంతమంది ఉన్నారో తెలుసా, మరి నా వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా అని చెప్పి వీరి వారిని చూసి వీరి వారి యొక్క బలం చూసి అతిశయపడుతూ ఉంటారు. కానీ ఆశ మరి వాళ్ళకు ఉన్నటువంటి సైన్యం బట్టి అతిశయపడకుండా దేవుని సహాయం కోరాడు. అయ్యా, మాకు బలమివ్వయ్యా, మాకు శక్తినివ్వ, ఇంత సైన్యమును ఎదుర్కొనడానికి మాకు శక్తిని, బలహీనమే మాకు బలపరచు అని అన్నప్పుడు దేవుని సహాయం కోరుకుంటే మరి దేవుడు నేను చేయలేను అని అంటాడండి? ఏ నాటికి అనడు. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన తప్పకుండా సహాయం చేసే దేవుడు అండి. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎంత అద్భుత రీతిగా మరి వారికి సహాయం చేశారంటే మీరు అంతా చదవండి, చాలా బాగుంటుంది. చరిత్ర చదువుతూ ఉండాలి, చాలా బాగుంటుంది. అయితే చాలా మరి అద్భుత రీతిగా దేవుడు వారికి సహాయం చేస్తారు, విడిపించి ఆ వేల రథములతో, ఆ జనములతో మరి వచ్చినటువంటి ఆ యొక్క కూషు వారు ఎలా మరి దేవుడు ఓడించాడో తెలుసా? అద్భుత రీతిగా దేవుడు వారిని ఓడించి గొప్ప జయాన్ని ఆశకు, ఆ ప్రజలకు అనుగ్రహించాడండి. ప్రేమైన దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో మన బలం ఎవరో తెలుసా? ఆయనే. మన సౌందర్యం ఎవరో తెలుసా? ఆయనే. సౌందర్యం కొరకు చాలా డబ్బులు ఖర్చు పెట్టే మరి స్త్రీలు చాలామంది ఉంటారు. మన సౌందర్యము ఆయనే. ఆయన మందిరంలోనే ఉన్నాయి బలము, సౌందర్యము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికెక్కడికో పరిగెత్తకండి. బలం కావాలని మరి చాలా మరి ప్రతిరోజు గ్లాస్ పాలు తాగాలి, మరి గుడ్లు తినాలి, అవి తినాలి, ఇవి తినాలి అంటూ ఉంటారు. కానీ మన బలము ఆయనే.
ఆయన ఆ బలము కావాలంటే, ఆ సౌందర్యం కావాలంటే మందిరానికి రావాలి. మందిరంలోనే ఉన్నాయి అవన్నీ కూడా. మందిరానికి వచ్చి మొరపెట్టండి, ప్రభువా నేను బలహీనురాలనయ్యా, నాకు బలం దయచేయి, నాకు శక్తి దయచేయి, నాకు సత్తువ దయచేయి, నాకు నీ ముఖ మహిమను నాకు దయచే ప్రభువా అని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆయనే మన బలము, ఆయనే సౌందర్యమును, ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి అడుగుదామండి. ఆయన బలం ఇచ్చేవాడు, సౌందర్యం ఇచ్చేవాడు. అటు కృపాదేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇదిగో నాయన నాతో మాతో అందరితో మరి మీరు మాట్లాడుతున్న మాటను బట్టి నీకు స్తోత్రాలు. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అని నీ వాక్యం సెలవిస్తున్నావు తండ్రి. ప్రభువా ఎక్కడ వెళ్ళినా మాకు నాయన తండ్రి ఏమి కలగదు, కానీ ప్రభువా నీ సందులోనే మాకు బలము, నీ సందులోనే మాకు సౌందర్యము కలుగుతుంది తండ్రి. నీకు స్తోత్రములు. ఆశా సైన్యం ఉన్నప్పటికీ ప్రభువా నాకుంది కదా సైన్యం అని బలముతో, నాకుంది కదా బలం అని విర్రవేగకుండా తండ్రి, మరి నాయన కష్టం వచ్చినప్పుడు మరి నాయన తండ్రి నాయన యేసయ్య అతని బలాన్ని బట్టి అతిశయించకుండా ప్రభువా ఇదిగో నాయన నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, వేడుకున్నప్పుడు, సహాయం కోరుకున్నప్పుడు అద్భుత రీతిగా సహాయం చేసి ఆ యొక్క కూషుడైనటువంటి రాజు నుండి విడిపించి ప్రభువా గొప్ప విజయమును అనుగ్రహించి సహాయం చేస్తావు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇది ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా మేము బలహీనులు, మాకు బలం దయచేయని ఎవరైతే అడుగుతున్నారో తండ్రి ఇప్పుడే ఈ క్షణమే నాయన బలమును మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఏ విషయంలో ఆధారపడకుండా నా బలము నా దేవుడని అసహించినట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా ప్రభు కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.